గీతం యూనివర్సిటీ భూముల అంశంపై జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాణాల శ్రీనివాస్ మాట్లాడుతూ సెంటు భూమి ఒక పేదవాడి ఆధీనంలో ఉంటే ఆక్రమణ పేరుతో కేసులు పెడుతున్న జీవీఎంసీ గీతం యూనివర్సిటీకి మాత్రం వేల కోట్ల రూపాయల భూములు దారాదత్తం చేస్తుందని విమర్శించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ అక్రమాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడితే తమపై దౌర్జన్యం చేశారని ఆరోపించారు. మున్సిపల్ కౌన్సిల్లో అక్రమ ఆమోదాలను వ్యతిరేకించిన వైసీపీ సభ్యులపై పోలీసులతో కలిసి దాడులు చేశారని అన్నారు. వీలా శ్రీనివాసరావు మేయర్గా ఎన్నికైన నాటి నుంచి విశాఖ నగరంలో అక్రమాలు అన్యాయాలకు తెరతీశారని ఆరోపించారు. విశాఖ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నగర ప్రజలకు ప్రతినిధిగా ఉండాల్సింది పోయి చంద్రబాబు కుటుంబానికి తాబేదారుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పెట్టడం జరిగింది. దానికి ఆ అంశాన్ని రద్దు చేయాలి అని చెప్పి మేము కమిషనర్ గారికి అలాగే మేయర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రద్దు చేసి ఎజెండా కంటిన్యూ చేయమని చెప్పి మేము ముందుగా ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఏదైతే ఈ 55.7.9 ఎకరాస్ ఉన్నాయో అది కొన్ని ఏళ్లుగా మరి చంద్రబాబు నాయుడు బంధువైన ఎంపీ భరత్ గారు ఆధీనంలో ఉంది. ఏదైతే ఒక సెంటు భూమిలో ఎవరైనా నిరుపేదలు ఉంటే వాళ్ళని తక్షణమే ఎరగొట్టి చేసే అధికారులు మరి ఈరోజు ఆయన దర్జాగా కొన్ని ఏళ్ళుగా మరి 55 ఎకరాల్లో ఉంటూ అది రెగ్యులరేషన్ చేయడానికి ఎజెండాలో పెట్టించుకొని తద్వారా 5,000 కోట్ల రూపాయల భూమిని దారదత్తం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి కూటమి మరి ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇదంతా ప్రజల ఆస్తి. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మీ కోట ప్రభుత్వం ప్రజలు ఓటు వేసి గెలిపించారంటే వేల కోట్ల ఆస్తులు దోచుకోమని కాదు, ప్రజలందరికీ మంచి చేస్తారన్న ఉద్దేశంతో మరి కూటమి ప్రభుత్వానికి గెలిపించారు. తీరా గెలిపించిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న బంధువులకి వాళ్ళ అనునయులకి ఒక రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారులకి వేల కోట్ల రూపాయల భూములు వాళ్ళు వచ్చిన తర్వాత దారాదత్తం చేస్తూనే ఉన్నారు. అలాంటిది మా కౌన్సిల్లో మా స్థాయిలో మేము అడ్డుకుందామని చెప్పి విశాఖ ప్రజల ఆస్తులను పరిరక్షించాలనే వైఎస్ఆర్సీపీ పార్టీ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి అలాగే మరి మండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అలాగే కురసాల కన్నబాబు గారి కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో మరి జిల్లా అధ్యక్షుడు కేకే రాజు గారి ఆధ్వర్యంలో మరి అందరూ కూడా సమన్వయకర్తలు కానీ మాజీ మంత్రులు అమర్నాథ్ గారు కానీ కార్పొరేటర్లు అందరూ కూడా మేము గత 3-4 రోజులుగా కార్యాచరణ ప్రకటించారు మా బొత్స సత్యనారాయణ గారు. దాని మీద మేము ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తే నిన్న కౌన్సిల్లో స్టార్ట్ అయిన వెంటనే మేయర్ గారు ఆయన ఆలోచన ధోరణే భూమి కొట్టేయాలని, ఆయన ఆలోచన ధోరణే దోపిడీ చేయాలని అన్న ఆలోచనతో అసలు వెంటనే ఎజెండాలోకి వెళ్ళిపోయి ఎజెండాలన్నీ పాస్ చేద్దాం అనుకుంటే మేము అందరం కూడా అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోవడంలో మరి తెలుగుదేశం కార్పొరేటర్ల రౌడీయిజంగా ఒక వలయంగా ఏర్పడి అలాగే పోలీసులతో కూడా ఒక సిఐలు అలాగే కానిస్టేబుల్ ఒక 50-60 మంది కానిస్టేబుల్ కౌన్సిల్లోకి వచ్చి మేయర్కి రక్షణగా ఉంచినట్టు ప్రభుత్వం చేసింది. అంత అవసరమే ఉంది. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు భూదోపిడీ ఎందుకు చేస్తున్నారు అని ప్రశ్నించినందుకు మా కార్పొరేటర్లకు కానీ మమ్మల్ని కానీ వాళ్ళు ఇష్టానుసారంగా దౌర్జన్యం చేయడం జరిగింది. ఇది కళ్ళారన్న ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. అయితే మేమేమి డిమాండ్ చేస్తున్నామంటే మన శ్రీనివాసరావు మేయర్ నిన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు బొత్స సత్యనారాయణ గురించి. ఆయన గోరుకి పనిచేయడు పేలాసీన మేయర్, ఆయన గోటికి పనిచేయడు. ఆయన వచ్చిన తర్వాత మా మేయర్ కానీ మా ప్రభుత్వంలో ఉన్న 4 సంవత్సరాల మేయర్గా ఉన్న కాలంలో కానీ ఈ విశాఖపట్నం అభివృద్ధికి ఎంత మేలు చేసామో ప్రజలకు తెలుసు. ప్రయాణ తెలుగుదేశం మా నాయకులకు కూడా తెలుసు, తెలుగుదేశం ఎమ్మెల్యేలకు తెలుసు. ఈ సంవత్సరం ఏదైతే కూటమి ప్రభుత్వం అందరూ కలిపి మరి కొత్తగా మేయర్ పేలాసీని ఎన్నుకున్నారో ఆ రోజు నుంచి అధికారులు నలిగిపోతున్నారు, ప్రజలు నలిగిపోతున్నారు.
వ్యవస్థలు పాడైపోయి ఎప్పుడు లేనంత అవినీతి జరుగుతుంది కార్పొరేషన్ లో. కౌన్సిలర్ మిమ్మల్ని ఎలా చేసేటైతే అక్కడ జరిగేటువంటి వాస్తవాలు మీరు ఎక్కడ బయట చేస్తుందో మిమ్మల్ని అందరూ కూడా కౌన్సిలర్ కూడా ఎలా చేసే పరిస్థితి మేము చూసాము. అందరూ కూడా ఇప్పుడే మీకు అందరూ తెలుసు, నిన్న నేను ప్రెస్ మీట్ మీటింగ్ అయిన తర్వాత యాక్చువల్ ఫస్ట్ మీకు కౌన్సిల్ ఏం చేస్తే మీరు అందరూ చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు. నిన్న కౌన్సిల్ మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మేయర్ గారు కౌన్సిల్ పెట్టిన వెంటనే ఆయన చెప్పిన మాట ఏంటంటే, పాపం చనిపోయినట్టు ఎస్సీ గోవిందరాజు గారు కానీ ఎవరికి కూడా నివాళులు అర్పించకుండా ఈరోజు ఎజెండా ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఒక స్పీచ్ లో స్టార్ట్ చేశారు. వెంటనే మేము అడిగాం, ముందు చనిపోయిన వ్యక్తికి గౌరవం ఇచ్చిన తర్వాత ముందు ఎజెండాలోకి వెళ్దామని చెప్పిన తర్వాత ఆయన స్టార్ట్ చేయడం. స్టార్ట్ చేసిన వెంటనే మొదటి ఎజెండాని చదివి తీసుకొచ్చారు. అప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలందరూ కూడా చాలా క్లియర్ గా చెప్పాం, సార్ మేము మాకు ఈ అజెండా 15 అజెండాని ఇందులో తీసి పెట్టమని అడిగాము, దాన్ని మీరు ఏం చేశారో చెప్పండి అని అడిగిన పాపాలకి వెంటనే టీడీపీ సంబంధించిన కొంతమంది కార్పొరేట్ గుండాలు వచ్చి మా కార్పొరేట్ల మీద దాడి చేశారు. అందులో మా కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు గారు కానివ్వండి, మన విష్ణు కుమార్ జైన్ గారిని, మరీ ఎక్కువగా బాణాసురి గారు కానివ్వండి, అందరి మీద కూడా దాడి చేసి చాలా వికృతమైన పరిస్థితి చేసే పరిస్థితులు చేస్తూ మధ్యలో కొంతసేపు గ్యాప్ ఇచ్చి బయట ఆయన రాలేదు. ఇచ్చి వచ్చిన తర్వాత కూడా ఆయన చుట్టూ ఒక వలయంలో ఆయన పోడియం దగ్గర ఒక వలయంలో పెట్టుకొని ఆ వలయంలోని ఆయనతో పాటు టీడీపీ కార్పొరేటర్లు కొంతమంది ఆయన పెట్టుకొని ఆ పోడియం పక్కన ఎప్పుడు లేని విధంగా పోడియం పక్కన ఎజెండా చదవడం స్టార్ట్ చేశారు. అప్పుడు నేను పైకి వెళ్ళాను, అన్నా మీరు చేస్తున్న తప్పేది, ఎప్పుడు మా సభా సంస్కృతి కాదు అని నేను వెళ్తే నా మీద కూడా దాడి చేసి పరిస్థితి, నన్ను కూడా పడిపోవచ్చు. నేను మేయర్ గారు రైట్ హ్యాండ్ సైడ్ కూర్చొని అలా చేస్తున్న తప్పైతే నా మీద కూడా దాడి చేస్తే నేను యాక్చువల్ గా కమిషన్ పక్క పడిపోవచ్చు. మళ్ళీ నా మీద సర్దుకొని పట్టుకొని లేదు పరిస్థితి ఏర్పడింది. నేను మేయర్ గారు ఏం మాట్లాడుతున్నారు, డిప్యూటీ మేయర్ వచ్చి మాట్లాడారు. డిప్యూటీ మేయర్ ఎప్పుడు వచ్చాడు, మీరు తప్పు చేశారు, మీరు కార్పొరేట్లు అందరూ చుట్టూ పెట్టుకుని ఎజెండా కలిపేది. ఇప్పుడే నాకు జరిగిన పరిస్థితుల్లో ఫస్ట్ మేము అడిగాం మీడియాని ఎలా చేయండి అని, మీడియాని ఎలా చేయాలని చెప్పారు. తర్వాత అడిగాం అలా మీరు చేస్తుంది తప్పు అని చెప్పాం. వెంటనే ఏం చేసి 15 వరకు ఆమోదించి చెప్పేస్తారు. చెప్పేది జరిగిన పద్ధతి అండి ఇది. అసలు ఈ రకంగా ఏదైతే ఏ కౌన్సిల్ సభా సంవత్సరాలు జరిగాయండి అంటే పుత్తునికే ఏదో దుష్ప్రచారం చేశారు. తప్పు అంటే వాళ్ళు తెలుసు తప్పు చేస్తున్నారు, తప్పు చేసి ఉన్నారు కాబట్టి తప్పును బయటకు కనిపించకుండా జరగడానికి నన్ను చేసి నాకేంటి చాలా తెలుసుకుంటారు అలా అంటారు. పెద్ద కొత్త గారు వచ్చారు, ఆయన దానివల్ల నా మీద ఈ ప్రయత్నం జరిగిందని చెప్తారు. పెద్ద కొత్త నారాయణ గారికి ఇక్కడ ఎమ్మెల్సీ ఇక్కడ స్థానిక సంస్థలు విశాఖపట్నం జిల్లా నుంచి మీ అందరూ ఇంకొక ఎన్నికలు ఇచ్చారు. ఆయన ఇక్కడ ఓటు ఉంది, ఆయన ఓటు వేసి వస్తుంది కౌన్సిల్లో, ఆయన మెంబర్షిప్ ఉంది. కౌన్సిల్లోని కమిషనర్ గా అఫీషియల్ గా ఆయనకి ఎజెండా కాపీ రమ్మని చెప్పిన తర్వాత కౌన్సిల్ కి అందరూ పెట్టారు. ఆ కామన్ సెన్స్ కూడా మేయర్ గారు తెలియదు, ఇంగ్లీష్ రాదు, కామన్ గా ఎవరికైనా తెలుస్తుంది. అది ఎందుకు వచ్చారంటే ఉత్తికి రానివ్వరు కదా, ఉత్తికి రానిచ్చేవారు చేస్తే నువ్వు ముందే చెప్పాలి కదా, కొత్త గారు మీకు రానివ్వ కూడా పంపించని చెప్పాలి కదా. ఆ కామన్ సెన్స్ మేయర్ గారు లేదా మేము మీడియా మీద మాట్లాడుతుంది, కౌన్సిలర్ మాట్లాడుతున్నాం ఏమక్కడి ఎందుకు మాట్లాడలేదు మీ విషయాన్ని. లాస్ట్ ఎగ్జామ్ చాంబర్లో కూర్చొని చాంబర్లో మొత్తం నాటకం నడిపించారు.